కురుక్షేత్రం మొత్తం ముగిశాక బలరాముడు, నువ్వు ఇంత కష్టపడి ఇంత చేసావు కదా కన్నయ్య, అసలు దీనివల్ల మనుషులకి లాభం ఏంటి అని అడగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్తాడు. ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుల్లాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుల్లాగా పుత్రులు ఏ పని చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనులాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు. భీష్ముల్లాగా ఆలోచించకుండా వాగ్దానాలు కూడా ఇవ్వకూడదు. దుశ్శాసనులాగా ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముల్లాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేస్తున్నా చూడకుండా ఉండకూడదు. పరీక్షితుల్లాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుల్లాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని కృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తాడు.